హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ వీడియోలో 4th ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ మనకి పాలిటీ అంశం వచ్చేసి మన్మోహన్ సింగ్ రాజ్యసభకి పదవి విరమణ. మనకి రాజ్యసభకి 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా చేయడం జరిగింది. 1991 నుంచి 2024 వరకు. 1991 అక్టోబర్ నుంచి ఏప్రిల్ 3, 2024 వరకు 33 ఇయర్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. రాజ్యసభకి పదవి విరమణ చేయడం జరిగింది మన్మోహన్ సింగ్, మనకి మాజీ ప్రధాని. రైట్, ఇక్కడ 1991 నుంచి 2019 వరకు మనకి అస్సాంకి 5 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు మనకు రాజస్థాన్కి ఒకసారి, లాస్ట్ టైం. రైట్, అయితే ఇక్కడ రాజ్యసభ సభ్యత్వం నుండి ప్రధానమంత్రులు మనకి రాజ్యసభ నుండి అయిన వాళ్ళు ఏంటంటే ఐడీజీఎం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇందిరాగాంధీ, దేవగౌడ అండ్ ఐకే గుజరాల్, మన్మోహన్ సింగ్ అని చెప్పేసి. ఓకే, వీళ్ళు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ మన్మోహన్ సింగ్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించి అక్కడ మనకి సోనియా గాంధీ ఫస్ట్ టైం ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి. రైట్, ఇక్కడ మనకి కంప్లీట్గా అయితే 54 మంది పదవి విరమణ చేయడం జరుగుతుంది ఆర్ఎస్ రాజ్యసభ నుండి. రైట్, ఇప్పుడు చూస్తే మనము బొగ్గు మరియు లిగ్నైట్ ఉత్పత్తి ఫైనాన్షియల్ 2024 సంబంధించి 1 బిలియన్ టన్నుల ఉత్పత్తి దాటింది. 1 బిలియన్ టన్నులు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, రికార్డు ఒకటి. ఇది 2024 ఫైనాన్షియల్ సంబంధించి. 2025-26 నాటికి మనకి బొగ్గు దిగుమతులు మనకి తొలగించడం అనేది ఒక లక్ష్యం. అంటే 25-26 నాటికి మనకు బొగ్గు దిగుమతులు చేసుకోవడం తగ్గించుకోవాలి, మన ఉత్పత్తి అనేది పెంచుకోవాలి. ఇక్కడ మనకి కార్బన్ కంటెంట్ ఆధారంగా మనం బొగ్గును వర్గీకరిస్తాం. ఒకటి ఆంథ్రసైట్ అని చెప్పేసి, బిటుమినస్ అని చెప్పేసి, లిగ్నైట్ అని చెప్పేసి, పీట్ అని చెప్పేసి. ఇక్కడ మనం దాంట్లో ఉన్న కార్బన్ కంటెంట్ ఆధారంగా ఇక్కడ మనకి ఆంథ్రసైట్లో 80 నుంచి 95% అధిక కెలోరిఫిక్ నిల్వలో నాణ్యత ఉన్న బొగ్గు. బిటుమినస్ ఏమో 60 to 80% ఉంటుంది. లిగ్నైట్లో 40 to 55% ఉంటుంది. పీట్ అంటే మనకి 40% కంటే తక్కువ ఉంటుంది. ఇది మనకి కల్ప నుండి బొగ్గుగా మారే మొదటి దశ అంటే పీట్. మనకి బొగ్గు నిల్వలు ఎక్కడ అంటే ఫస్ట్ జార్ఖండ్, సెకండ్ ఒడిషా. బొగ్గు నిల్వలు ఫస్ట్ ఏమో జార్ఖండ్, ఓకే, సెకండ్ ఏమో మనకి ఒడిస్సా. ఓకే, ఇది బొగ్గు మరియు లిగ్నైట్ ఉత్పత్తి మన 1 బిలియన్ టన్నుల ఉత్పత్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి 2024 ఫైనాన్షియల్కి సంబంధించి. జాగ్రత్త అంశం వెరీ ఇంపార్టెంట్. మనకి దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఎక్కడ అంటే పాడూరు టు ఐఎస్పిఆర్ఎల్, కర్ణాటకలో పాడూరు అని చెప్పేసి ఉంటుంది. అక్కడ పాడూరు టు భాగంగా ఐఎస్పిఆర్ఎల్ దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ఎక్కడ అంటే కర్ణాటకలో పాడూరులో 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో మనకి నిర్మాణం చేసేందుకు ఈ ఐఎస్పిఆర్ఎల్ అనే ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ బిడ్లను ఆహ్వానించింది అండర్గ్రౌండ్లో మనకి లోపల. ఓకే, ఇది మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో భాగంగా ప్రాతిపదికన పనిచేస్తుంది. రైట్, అయితే ఇది స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ యొక్క రెండవ దశ. ఓకే, ఎస్పిఆర్ అనేది రెండవ దశ, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అనేది రెండవ దశ. మనకి ఫస్ట్ దశ వచ్చేసి మనకి విశాఖపట్నం, మంగళూరు, పాదూరు అనేది కర్ణాటక, విశాఖపట్నం మనకు తెలుసు ఏపీ. ఈ కంప్లీట్గా దశ 1లో భాగంగా 5.33 మిలియన్ టన్నులు. ఇప్పుడేమో సెకండ్ 2లో 2.5 మిలియన్ టన్నులు. మరి ఎస్పిఆర్ అంటే ఏంటంటే మనకి భౌగోళికంగా కానీ రాజకీయంగా అనిశ్చితి లేదా సరఫరా అంతరాయాల సమయంలో మనకి ఈ ముడి చమురు అనేది సరఫరా కోసం ఇది పెట్టుకుంటాం. అందుకే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇది పాడూరు 2లో మనకి కర్ణాటకలో రెండవ దశ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఐఎస్పిఆర్ఎల్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ స్టేజ్ 2లో భాగంగా పాడూరులో 2.5 మిలియన్ టన్నులు, అదేవిధంగా చండీఖోల్ 4 మిలియన్ టన్నులు ఒడిశా. ఓకే, ఇప్పుడు మనం చదువుకునేది ఏంటంటే ఓన్లీ పాడూరు 2.5. ఓకే, ఇది ఇంధన భద్రత కోసం ఇవి యూజ్ చేస్తాం మనం. ఇది మనకి దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. భూమి లోపల మనకు మహాసముద్రం, రింగ్వు డైట్, బ్లూ స్టోన్. భూమి లోపల అంట మహాసముద్రం. భూమి ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల లోతు అంటే మనకి క్రస్ట్, మాంటిల్, కోర్ అని చెప్పేసి ఉంటుంది కదా, పొరలు.
భూపటలం, భూప్రావరం, భూ కేంద్రమండలం అని చెప్పేసి. అట్లా మనకి ఇది 700 కిలోమీటర్ల లోతుల మహాసముద్రంలో ఉందని చెప్పేసి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఆవిష్కరించినట. ఇది మనకి 700 కిలోమీటర్లు అంటే మనకి మాంటిల్లో వస్తుంది. ఓకే, మాంటిల్. ఓకే, ఇది నీలిరంగు రాక్ లోపల ఉందట. దీన్నే స్పాంజ్ స్వభావం అని చెప్పేసి అంటాం, రింగ్ వుడ్ డైట్ అని చెప్పేసి. ఓకే, ఇది భూమిపై ఉన్న సముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువ పరిమాణంలో నీరు ఉంటుందట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, భూమి లోపల మహాసముద్రం అని చెప్పేసి రింగ్ వుడ్ డైట్ అని చెప్పేసి కనుక్కున్నారు. ఎవరు అంటే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు, USA. రైట్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి మాంటెల్ పొరలో ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఈ వేదాంత యొక్క బాల్కో కంపెనీ ఛత్తీస్గఢ్ V3 అని చెప్పేసి. బాల్కో అంటే మనకి భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఛత్తీస్గఢ్, ఫస్ట్ ఇండియన్ కంపెనీ సర్టిఫైడ్ అట. ఇది ASI పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ V3 సర్టిఫికేట్ అయితే ఇష్యూ కాబడింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఇట్లా V3 సర్టిఫికేట్ ఇది అల్యూమినియం స్టీవార్డ్షిప్ ఇన్స్టిట్యూట్ ASI పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ V3 సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ భారతీయ మొదటి కంపెనీ రికార్డుగా ఇది దీనికి రావడం జరిగింది. వేదాంత యొక్క బాల్కో కంపెనీ అని చెప్పేసి. వేదాంత యొక్క బాల్కో కంపెనీ ఛత్తీస్గఢ్ V3 సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇండియాలో. నెక్స్ట్ తైవాన్లో మనకి భూకంపం వచ్చింది. అది భూకంప తీవ్రత వచ్చేసి మనకు 7.2 తైవాన్ అని చెప్పేసి, 7.4 అని చెప్పేసి USA మనకి చెప్పడం జరిగింది. 7.4 గుర్తుపెట్టుకోవాలి మనం. భూకంప కేంద్రం వచ్చేసి మనకి తూర్పు తైవాన్లో ఉన్న హువాలియన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో ఉందంట. భూకంపం యొక్క కేంద్రం ఎక్కడంటే ఈ తూర్పు తైవాన్లో ఉన్న హువాలియన్ కౌంటీ 18 కిలోమీటర్ల దూరంలో. ఓకే, ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది కదా, దాని వెంబడి మనకి ఉన్నందున తైవాన్ తరచుగా మనకి భూకంపాలు అనేది వస్తాయి. అది మనకు తెలుసు. ఫిలిప్పీన్స్ సీ ప్లేట్, అదేవిధంగా యూరేషియన్ ప్లేట్లు కారణం. అంటే ఇవి ప్లేట్స్ అనేవి ఉంటాయి కదా మనకి. ప్లేట్స్ అంటే మనకి భూపొరల మధ్య ఆ భూమి ప్లేట్స్ అనేవి ఇట్లా కదలికల వల్ల మనకి రావడం జరుగుతుంది ఈ భూకంపాలు అనేటివి. రైట్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది తైవాన్లో భూకంపం 7.2 ఆర్ 7.4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లోతు వచ్చేసి మనకి 35 కిలోమీటర్ల వరకు వెళ్ళిందంట. నెక్స్ట్ ప్రత్యూష్ టెలిస్కోప్. ఈ ప్రత్యూష్ టెలిస్కోప్ని మనకి ఇస్రో RRI రేడియో టెలిస్కోప్. ఇది చంద్రుని కక్షలో ఇస్రో ప్రవేశపెట్టనున్న అధిక రెజల్యూషన్ టెలిస్కోప్ ప్రత్యూష్. చంద్రుని కక్షలో ఇస్రో ప్రవేశపెట్టనున్న అధిక రెజల్యూషన్ టెలిస్కోప్. ఓకే, ప్రత్యూష్ అంటే మనకి ప్రోబింగ్ రియనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూసేజ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్. మళ్ళీ ఒకసారి చూడండి, ప్రోబింగ్ రియనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ హైడ్రోజన్. ఇది ఒక రేడియో టెలిస్కోప్. ఇస్రో ప్లస్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్మిస్తుంది, బెంగళూరు. లక్ష్యం వచ్చేసి మనకు విశ్వం అధ్యయనం కోసం. ప్రత్యూష్ టెలిస్కోప్ దీనికి అంటే విశ్వం అధ్యయనం కోసం. రైట్, ఇది మనకు ప్రత్యూష్ టెలిస్కోప్. నెక్స్ట్ అంశం కోఆర్డినేషన్ లూనార్ టైం CCL. చంద్రునిపై సమయం తెలుసుకునేందుకు మనకు నాసా అయితే ప్రయోగం చేస్తుంది 2026 నాటికి. దీని మీద చంద్రునిపై సమయం తెలుసుకునేందుకు. సాధారణంగా భూమిపై పనిచేసే ఈ గడియారం చంద్రునిపై చేరితే ఎట్లా ఉంటుంది రోజుకి అంటే 58.7 మిల్లీ సెకండ్లు కోల్పోతుందట. ఇది ఎందుకంటే మనకి 1/6 అనేది భూమి గురుత్వాకర్షణ శక్తి. అక్కడ గురుత్వాకర్షణ శక్తి మనకి ఇక్కడ 6లో 1/6 మాత్రమే చంద్రుడి మీద ఉంటుంది. కాబట్టి గురుత్వాకర్షణ శక్తిలో మనకి తేడా కారణంగా వేగంగా తిరగడమే కారణం, అంతే. ఎంత కోల్పోతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 58.7 మిల్లీ సెకండ్స్ కోల్పోతుందంట అక్కడికి పోతే. అగ్ని ప్రైమ్ మనకి ఒడిషా తీరంలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి మనకు ప్రయోగించడం జరిగింది. ఈ అగ్ని ప్రైమ్ ఏంటంటే మనకి మీడియం రేంజ్. ఈ మీడియం రేంజ్ని మనం 1000 నుంచి 2000 కిలోమీటర్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇది బాలిస్టిక్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్, 2 స్టేజెస్ సాలిడ్ అండ్ అగ్ని 1, 2, 3 అడ్వాన్స్డ్. దీనికి 1, 2కి అడ్వాన్స్డ్ అగ్ని ప్రైమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది బాలిస్టిక్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకే, ఇది 2 స్టేజ్ సాలిడ్, 2 స్టేజ్లు కూడా సాలిడే.
ఘన ఇంధనం. నెక్స్ట్ ఆప్టిడ్రాప్, ఇది సింగిల్ సెల్ అధ్యయనం చేయడానికి మనకి సీక్యాంప్ ప్లస్ ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసిన ప్లాట్ఫామ్లు. ఈ సీక్యాంప్ అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్, బెంగళూరు. ఈ పరిశోధన మనకి సపోర్ట్ చేసిన సంస్థలు ఏవంటే బిరాక్, డిఎస్టి, ఎంహెచ్డి. బిరాక్ అంటే మనకి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. ఇక్కడ మనం సంస్థలు గుర్తుపెట్టుకోవాలి, సపోర్ట్ చేసిన సంస్థలు కూడా బిరాకు, డిఎస్టి, ఎంహెచ్ఆర్డి అని చెప్పేసి. ఇది సింగిల్ సెల్ అధ్యయనం చేయడం కోసం సీక్యాంప్ ప్లస్ ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేస్తుంది. సీక్యాంప్ అనేది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్, బెంగళూరు. ఓకే, నెక్స్ట్ అంశం క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి జన్యు చికిత్స. మనకి ద్రౌపది ముర్ము గారు 4th April 2024 ఐఐటి బాంబేలో మనకి క్యాన్సర్ కోసం భారతదేశం మొట్టమొదటి జన్యు చికిత్స అయిన నెక్స్కార్ 19ను ప్రారంభించడం జరిగింది. కార్టిసెల్ థెరపీ. కార్టిసెల్ థెరపీ అంటే మనకు జనరల్గా మన బాడీలో టీ సెల్స్ ఉంటాయి. ఆ టీ సెల్స్ని మనకి జెనెటికల్ మోడిఫై చేయడం ద్వారా ఈ క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. దాన్ని మనకి కార్టిసెల్ థెరపీ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఇది నెక్సాకార్ అని చెప్పేసి నెక్సాకార్ 19 అభివృద్ధి చేసింది ఏంటంటే ఇమ్యూనో యాక్ట్. ఇది ఐఐటి బ్యాంబో ఇంక్యుబేటర్. హెల్ప్ ఎవరు చేసిరంటే మనకి టాటా మెమోరియల్ హాస్పిటల్. హెల్ప్ ఎవరు అంటే టాటా మెమోరియల్ హాస్పిటల్. ఓకే, ఇది మనకి క్యాన్సర్ కోసం భారతదేశం యొక్క మొట్టమొదటి జన్యు చికిత్స అని గుర్తుపెట్టుకోవాలి. టాటా మెమోరియల్ హాస్పిటల్ అనేది హెల్ప్ చేస్తే మనకి ఇమ్యూనో యాక్ట్ ఐఐటి బాంబే ఇంక్యుబేటర్ అనేది అభివృద్ధి చేసింది నెక్సాకార్ 19ని. నెక్స్ట్ సారాహు, ఈ డబ్ల్యూహెచ్ఓ యొక్క ఫస్ట్ ఏఐ డిజిటల్ హెల్త్ ప్రమోటర్. సారాహు అనేది డబ్ల్యూహెచ్ఓ యొక్క ఫస్ట్ ఏఐ డిజిటల్ హెల్త్ ప్రమోటర్. నెక్స్ట్ అదాని గ్రీన్, ఈ కంపెనీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ మనకి 10,000 మెగావాట్ల రెన్యూవల్ ఎనర్జీ అనేది కెపాసిటీ ఫస్ట్ కంపెనీ అట. ఏజీఈఎల్ అనేది సోలార్ ఏమో మనకి 7,393 మెగావాట్లు, 1,401 మెగావాట్లు విండ్ ఎనర్జీ. హైబ్రిడ్ ఎనర్జీ ఏమో మనకి 2,140 మెగావాట్లు, మొత్తం 10,934 మెగావాట్లు. ఇది సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలను తగ్గిస్తుందట. అదాని గ్రీన్ ఎనర్జీ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనం 10,000 మెగావాట్ల రెన్యూవల్ ఎనర్జీని మనకి అందిస్తారట. కెపాసిటీ ఫస్ట్ కంపెనీ అట. 10,000 మెగావాట్ దాటిన ఫస్ట్ కంపెనీ. నోట్ మనకి ఏంటంటే ఇక్కడ గుజరాత్ కచ్లో మనకి కవ్దా వద్ద మనకి 30,000 మెగావాట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తుంది ఏజీఎల్ అనేది. గుజరాత్లో మనకి కచ్లోని కవ్దా ప్రాంతం వద్ద 30,000 మెగావాట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తుంది ఏజీఈఎల్ అని చెప్పేసి. ఓకే, 2030 నాటికి మనకు 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అనేది లక్ష్యం మనకు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 10,000 మెగావాట్ల రెన్యూవల్ ఎనర్జీ దాటిన ఫస్ట్ కంపెనీ అని చెప్పేసి అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఓకే, SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, భద్రతా మండలి సమావేశం హోస్ట్ అనేది మనకి అస్తానా, కజకిస్తాన్. భద్రతా మండలి సమావేశం అనేది అస్తానా, కజకిస్తాన్. ఇది SCO దేశాల భద్రతా మండలి కార్యదర్శుల 19వ వార్షిక సమావేశం. భారత ప్రతినిధి బృందానికి ఈ NSA అజిత్ దోవల్ మనకు నాయకత్వం వహిస్తున్నారు. ఓకే, ఇది మనకి 2024 SCA హెడ్ స్టేట్స్ మనకి అస్తానా, కజకిస్తాన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యుఎన్ఓ పాలస్తీనా సభ్యదేశం. యుఎన్ఓలో ప్రస్తుతం పాలస్తీనా స్టేటస్ వచ్చేసి మనకి నాన్ మెంబర్ అబ్జర్వర్గా ఉంది. సో సభ్యత్వం కోసం విధానం అనేది మనకి ఫస్ట్ యుఎన్ఓ సెక్రటరీ జనరల్కి దరఖాస్తు చేసుకోవాలి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్కి దరఖాస్తు చేసుకుంటే మనకి UNSC పరిశీలన కమిటీ అనేది ఓటింగ్ చేస్తుంది. ఓటింగ్ చేయకుండా 9 ఓట్లు కావాలి. అయితే ఈ జనరల్ అసెంబ్లీ అనేది ఓటింగ్ మనకి 2/3 మెజార్టీ రావాలి. ఫస్ట్ ఏమో జనరల్ సెక్రటరీకి దరఖాస్తు చేసుకుంటే ఓటింగ్ పెడుతుంది. ఓటింగ్ పెట్టిన తర్వాత జనరల్ అసెంబ్లీ కూడా ఓటింగ్ పెడుతుంది. కమిటీ ఇక్కడ ఓటింగ్ పెడుతుంది. దాని తర్వాత జనరల్ అసెంబ్లీ మనకి 2/3 మెజార్టీ రావాలి. అట్లా మనకి పాలస్తీనా విషయంలో ఏం జరిగిందంటే 2011లో దరఖాస్తు చేసుకున్న UNSC కమిటీ దగ్గర పెండింగ్లో ఉంది. ఇక్కడ మనకి పెండింగ్లో ఉంది. సో
మళ్ళీ ఇక్కడికి రాలేదు, ఆమోదించలేదు. సో మోస్ట్లీ యూఎస్ఏ వీటో చేస్తుంది కాబట్టి అది కాదు అని చెప్పేసి మనం ఒక మైండ్లో ఉంచుకోవాలి. ఇది నాన్ మెంబర్ అబ్జర్వర్ పాలస్తీనా అనేది యుఎన్ఓలో. రైట్. నెక్స్ట్ ఈ ఉక్రెయిన్ అనేది నిర్బంధ సైనిక శిక్షణ వయస్సు అనేది తగ్గించింది 27 నుంచి 25 వరకు. ఓకే. నెక్స్ట్ ఈ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో మనకు ఆహార సంక్షోభం వల్ల జాంబియా, మాలవి, జింబాబ్వే అనేవి కరువు కారణంగా జాతీయ విపత్తుగా ప్రకటించుకున్నాయి. ఈ కరువు కారణం దేనికంటే ఎల్నినో కారణం. ఎల్నినో వల్ల వర్షాలు కురువాయి కాబట్టి ఇక్కడ కరువు అనేది ఏర్పడ్డది. జాంబియా, మాలవి అండ్ జింబాబ్వే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఆహార సంక్షోభం 3 దేశాలు జాంబియా, మాలవి, జింబాబ్వే. ఓకే. నెక్స్ట్ మైక్ జిహెచ్ఎస్ యాప్. ఇది ఎన్ఐసి హెచ్పి ప్లస్ ఎన్ఐసి హెల్త్ టీమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఓహెచ్డబ్ల్యూఏ ప్రారంభించింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కోసం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సమాచారం మెరుగుపరచడానికి యాప్ అయితే రూపొందించింది. డెవలప్ చేసింది ఎవరంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ హిమాచల్ ప్రదేశ్, ఎన్ఐసి హెల్త్ టీమ్ అని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచ బిలియనీర్ల జాబితా వచ్చేసి మనకి టాప్ 10లో భాగంగా ఫస్ట్ బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్. 9th ప్లేస్ ముఖేష్ అంబానీ మన ఇండియాకి సంబంధించి. ఫస్ట్ అయితే వీళ్ళు ఫ్రాన్సు, యుఎస్ఏ. ఓకే. నెక్స్ట్ ఇండియన్స్ ముఖేష్ అంబానీ 9th, గౌతమ్ అదానీ 17th, మనకి శివ్ నాడర్ 39, సావిత్రి జిందాల్ 4th ప్లేస్ ఉమెన్. దేశాలు వచ్చేసి మనకు ఫస్ట్ యూఎస్ఏ, తర్వాత చైనా, తర్వాత ఇండియా. ఇండియా 3rd ప్లేస్లో ఉంది. జర్మనీ 4th, రష్యా. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్. యూఎస్ఏ, చైనా, ఇండియా, జర్మనీ, రష్యా. రైట్. తెలంగాణ అంశాలు వార్తలు మనకి ఐఐసిటి హైదరాబాదు కోళ్ళ వ్యర్థాలతో బయోప్లాస్టిక్ అట, వ్యవసాయ వ్యర్థాలతో బయోపాలిమర్లట, కృత్రిమ ఆకులతో H2 తయారట. ఇది అంటే ఐఐసిటి హైదరాబాద్ కోళ్ళ వ్యర్థాలతో బయోప్లాస్టిక్, వ్యవసాయ వ్యర్థాలతో బయోపాలిమర్లు, కృత్రిమ ఆకులతో H2 తయారీ. ఆస్తి పన్ను వసూలు మనకి ఇంకొక అంశం చూస్తే 2023-24కి ఫస్ట్ మున్సిపాలిటీ సిరిసిల్లట, లాస్ట్ వచ్చేసి మనకు జహీరాబాద్. ఓకే. ఇది మనకి April 4th సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకే. థ్యాంక్ యూ.